హాయ్ ఫ్రెండ్స్, జిఎస్ఆర్ టీవీకి స్వాగతం సుస్వాగతం. న్యాచురల్ స్టార్ నాని నటించిన హిట్ 3 మూవీ ఇప్పుడే చూసి రావడం జరిగింది. మూవీ మాత్రం అద్భుతంగా ఉంది. నాని యాక్టింగ్ అరాచకం మామూలుగా కాదు. అసలు ఇంటర్వెల్ బ్లాంక్ ఉండిద్ది, మైండ్ బ్లాక్ అయిపోద్ది. ఇంటర్వెల్ బ్లాంక్ చూస్తే మీ మీరు పెట్టిన ప్రతి పైసా వసూలుకి ఇంటర్వెల్ బ్లాంకే మీకు సరిపోయింది. అలాగే క్లైమాక్స్ మాత్రం అరగంట సేపు అరాచకం అల్లాడిస్తాడు. అసలు ప్రతి సీను సీట్ ఎడ్జ్లో నుంచి చూడాలనిపించింది. అసలు అంత ఫీల్ వచ్చేది సినిమా చూస్తుంటే. ప్రతి సీను అసలు సీట్ ఎడ్జ్లో నుండి నెక్స్ట్ టైం అయింది అనేది అసలు ఇన్వెస్టింగ్ ఉండిద్ది, మామూలుగా ఉండదు. మీరు సర్ప్రైజ్ ఫీల్ అవుతారు. ఎంత సర్ప్రైజ్ అంటే అది మీరు ఎక్స్పీరియన్స్ చేస్తేనే బాగుండేది. ఈ సినిమాకు సంబంధించిన ఏ క్లూ కూడా నేను రివీల్ చేయట్లేదు. ఎందుకంటే అది రివీల్ చేస్తే ఆ సినిమా మీద ఇంట్రెస్ట్ పోయింది. అందుకని ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడండి. సినిమా మాత్రం సూపర్గా ఉంది. అసలు నాని యాక్టింగ్ అరాచకం, మామూలుగా అరాచకానికి అమ్మ మొగుడులాగా ఉంది. నాని ఖాతాలో మరొక బ్లాక్ బస్టర్ పడింది గ్యారంటీగా. ఇది చూడండి, చూసి ప్రతి ఒక్కళ్ళు చూడండి, థియేటర్కి వెళ్ళి చూడండి. మీరు మాత్రం ఈ ఈ సోషల్ మీడియాలో వీటిల్లో డూప్లికేట్ వాటిల్లో చూడకండి. అసలు అలాంటి సినిమా కాదు ఇది. ఓన్లీ థియేటర్లో చూడాల్సిన సినిమా. థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎక్సలెంట్గా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అరాచకంగా ఉంది. అసలు మామూలుగా అది ఫైట్లో ఉండే నాని చేశాడు ఫైట్లు. అసలు ఆ తెల్ల వైట్ కోట్ ఫైట్ అయితే అసలు చూస్తుంటే గూస్ బంప్సే. ఎందుకు చెబుతున్నాను అర్థం చేసుకోండి. గూస్ బంప్స్ వస్తాయి. అసలు ఆ ఫైట్ని మనం థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి. మీరు మాత్రం ఫోన్ల ద్వారా మాత్రం ఏ ఫోన్లో సెల్ ఫోన్లో కానీ ఈ వేరే దాంట్లో చూసి సినిమా మీద నెగిటివ్ ప్రచారం మాత్రం దయచేసి చేయొద్దు. సినిమా మాత్రం థియేటర్లో నెంబర్ 1 సూపర్గా ఉంది. చూడండి, తప్పకుండా చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటా. పోతే ఇందులో నాని ఇంట్రడక్షన్ సీను చాగంటి వారి ప్రవచనాలతో బిగిన్ అయింది. మనం ట్రైలర్లో చూసాం కదా. అసలు అది చూస్తుంటే ఉండిద్దండి, గూస్ బంప్సే. ఆ తర్వాత కాశ్మీర్లో ఇన్వెస్టిగేషన్ ఉండిద్ది, సూపర్గా ఉండిద్ది. అది సూపర్గా ఉండిద్ది, మామూలుగా ఉండదు. తర్వాత నాని అసలు లాఠీతో కొట్టేది కానీ కొన్ని సీన్లు కానీ చూస్తుంటే అసలు మనం ఫీల్ అవుతాం, మనం తన్నులు తింటున్నట్టు ఫీల్ అవుతాం. అంత అరాచకంగా ఉందన్నమాట సినిమా మాత్రం. సూపర్గా ఉంది సినిమా, చూడండి. అలాగే ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్లో కొంచెంసేపు లవ్ సీన్స్ ఉంటాయి. హీరోయిన్తో కొంచెం రొమాంటిక్గా ఉండిద్ది. అది తప్పనిచ్చి అది కొంచెం బోర్లాగా అనిపించింది మనకి, కానీ అంత ఇదేం కాదు. తర్వాత ఇన్వెస్టిగేషన్ అసలు కథలోకి ఎంటర్ కొంత మిస్ అవుతుంటారు అనమాట సినిమాలో. కొన్ని అంటే అది చెప్పకూడదు, కొన్ని మిస్సింగ్లు జరుగుతాయి. ఆ మిస్సింగ్లు తెలుసుకోవడానికి మన నాని వస్తాడు. వచ్చిన కాడి నుంచి ఇంట్రాగేషన్ బిగిన్ అయ్యిద్ది. ఇక సర్చింగ్ ఆపరేషన్ బిగిన్ అయ్యిద్ది. ఇక ఏం చెప్పలేమన్నమాట. అది థియేటర్ ఎక్స్పీరియన్స్ చేస్తేనే బాగుండిద్ది. అది మామూలుగా చెప్పలేమన్నమాట. అది థియేటర్లో చూస్తేనే సూపర్గా ఉండిద్ది. చూడండి, కొంచెం సేపే ఫస్ట్ లవ్ సీన్స్ కొద్దిగా అదే ఆ మాత్రం సినిమాలో ప్రతి సినిమాకి ఆ మాత్రం ఉండాలనుకోండి. కొంచెం బోరుగా ఉంటాయి. ఆ తర్వాత అసలు కథలో బిగిన్ అవ్వగానే ఉండిద్ది. ఆ రాచకమే మామూలుగా కాదు. చూడండి, ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడండి, తప్పకుండా చూడండి. పోతే ఇందులో నాని ఇంట్రడక్షన్ సీను చాగంటి వారి ప్రవచనాలతో బిగిన్ అయ్యిద్ది. మనం ట్రైలర్లో చూసాం కదా. అసలు అది చూస్తుంటే ఉండిద్దండి, గూస్ బంప్సే. ఆ తర్వాత కాశ్మీర్లో ఇన్వెస్టిగేషన్ ఉండిద్ది, సూపర్గా ఉండిద్ది. అది సూపర్గా ఉండిద్ది, మామూలుగా ఉండదు. తర్వాత నాని అసలు లాఠీతో కొట్టేది కానీ కొన్ని సీన్లు కానీ చూస్తుంటే అసలు మనం ఫీల్ అవుతాం, మనం తన్నులు తింటున్నట్టు ఫీల్ అవుతాం. అంత అరాచకంగా ఉందన్నమాట సినిమా మాత్రం. సూపర్గా ఉంది సినిమా, చూడండి.